హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ 26కు సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ శ్రమలో 78.47 లక్షల మంది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్లో రావడం జరిగిందండి. సో మనకి ఈ శ్రమ అంటే ఏంటి? ఈ శ్రమ మనము ఇది ఒక పోర్టల్ అండి. ఈ యొక్క ఈ శ్రమ పోర్టల్లో మొత్తం 78.47 లక్షల మంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏదైనా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని పోర్టల్స్ లాంచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పోర్టల్ అనేది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది, అసలు యొక్క మెయిన్ ఆ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి, మొత్తం ఆ పోర్టల్లో ఎంతమంది ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యారు, సో అసలు ఈ పోర్టల్లో లాగిన్ అవ్వాలంటే మినిమం క్రైటీరియా ఏముంటుందా, అసలు ఎవరికి ఉద్దేశించింది అని చెప్పేసి ఖచ్చితంగా ఇలాంటి విషయాలు చదువుకోవాలండి. సో దాంట్లో భాగంగా మనం ఈ శ్రమ అనే ఒక పోర్టల్ అనేది వార్తల్లో రావడం జరిగింది. సో మనం ఈ శ్రమ పోర్టల్ అనేది ఇది ఒక అసంఘటిత రంగంలో పనిచేసే వారికి అండి, అంటే మనము అనార్గనైజ్డ్ సెక్టార్స్ అని చెప్పి చెప్తాము. సో ఎవరి ఇన్కమ్ అయితే కాన్స్టెంట్గా ఉండకుండా అంటే హెచ్చు తగ్గులుగా ఉంటుందో, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది గవర్నమెంట్ లెక్కల్లోకి రాకుండా ఉంటుందో అలాంటి వారి కోసం ఈ యొక్క పోర్టల్ లాంచ్ చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. బేసిక్గా ఫస్ట్ మనము ఈ యొక్క అనార్గనైజ్డ్ సెక్టార్స్ అంటే ఎవరు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అసలు ఈ యొక్క అసంఘటిత రంగ కార్మికులు అంటే ఎవరు అంటే ఎవరైతే వ్యవసాయ పనులు చేస్తారో, ఎవరైతే వ్యవసాయ కూలీలుగా ఉంటారో, ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉంటారో, ఎవరైతే చేతి వృత్తులు పని చేసుకుంటూ ఉంటారో, లైక్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, అంటే వీధి బళ్ళు తోపుడు బండ్లు చేసుకునే వాళ్ళు కానివ్వండి, చిన్న చితక బిజినెస్ చేసే వాళ్ళంతా కూడా వీళ్ళ ఇన్కమ్ అనేది నెల నెల కాన్స్టెంట్గా ఉండదండి, అంటే ఎగుడు దిగుడుగా ఉంటుంది. సో ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అనేవి పూర్తిగా పడిపోవటము, వీళ్ళ ఇన్కమ్ అనేది గవర్నమెంట్ లెక్కల్లోకి రాకుండా ఉండిపోవటము, ఇలాంటి వాళ్ళని మనము అనార్గనైజ్డ్ సెక్టార్స్ అని చెప్పేసి అంటాము. తెలుగులో మనము అసంఘటిత రంగ కార్మికులు అని చెప్పేసి అంటాం. వీళ్ళ కోసము ఈ యొక్క మినిస్ట్రీ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మినిస్ట్రీ ఉంటుందో, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందో, ఆ యొక్క మినిస్ట్రీ అనేది ఈ యొక్క ఈ శ్రమ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. 2021 ఆగస్టు 26న లాంచ్ చేయడం జరిగిందండి. సో మొత్తం అసలు ఈరోజు వార్తల్లో రావడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇలాంటి వాటి గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కానివ్వండి, మెయిన్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ప్రిలిమ్స్లో అడగాలంటే సింపుల్గా ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారని అడుగుతారండి. సో ఇలాంటివి మనం ఒకసారి చూద్దాము. ఇదేంటంటే అసంఘటిత రంగ కార్మికుల నమోదులో 5వ స్థానంలో రాష్ట్రం అని, అత్యధికంగా 53.38 లక్షల మంది వ్యవసాయ కార్మికులని, ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల పరిహారం ఇస్తారు అని చెప్పేసి ఓవరాల్గా రావడం జరిగింది. మనం ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామండి. సో దీని బ్యాక్గ్రౌండ్ తర్వాత ప్రజెంట్ సినారియోలో మన ఇండియాలో సినారియో ఏంటి, నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో స్టేటస్ ఏంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనము దీని బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనము ఈ శ్రమ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంటుందండి. ఇది ఎవరికి అంటే అనార్గనైజ్డ్ సెక్టార్స్ అని చెప్పేసి అనార్గనైజ్డ్ సెక్టార్స్ వాళ్ళకి దీన్ని చేశారండి. అసలు మొత్తం ఎంతమంది అనార్గనైజ్డ్ సెక్టార్స్ ఉన్నారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర లెక్కలు లేవట. సో లెక్కలు లేవు కాబట్టి వాళ్ళ యొక్క భద్రత కోసం వాళ్ళ యొక్క పెన్షన్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర వాళ్ళ వెల్ఫేర్ ఎలా చేయాలి, మరి అసలు ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే కదా వాళ్ళకి వెల్ఫేర్ ఎంత అమౌంట్ కేటాయించాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తూ ఉంటుంది. సో ఆ డేటా కలెక్ట్ చేయడం కోసం మనం ఈ శ్రమ అనే ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2021 మనకి డిసెంబర్ 26న ఈ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ ఎవరు లాంచ్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు దీన్ని లాంచ్ చేస్తారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా అసలు ఈ యొక్క పోర్టల్లో లాగిన్ అవ్వాలంటే మినిమం ఏజ్ అనేది 16 ఇయర్స్గా ఉండాలి, మ్యాక్సిమం అనేది 59 ఇయర్స్గా ఉండాలనే పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్ అండి. సో ఏజ్ క్రైటీరియా ఏంటి అంటే మినిమం 16 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 59 సంవత్సరాలు అనేది ఏజ్ క్రైటీరియా ఉండాలి ఈ యొక్క ఈ శ్రమ పోర్టల్లో లాగిన్ అవ్వాలి అంటే. సో ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే దేశంగా తొలిసారిగా అసంఘటిత రంగ కార్మికుల వివరాలను ఈ శ్రమ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. దేశవ్యాప్తంగా తొలిసారిగా అసంఘటిత రంగ కార్మికుల వివరాలను ఈ శ్రమ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. దీని ద్వారా సామాజిక భద్రత పథకాలను వర్తింప చేయడంతో పాటుగా ప్రమాద బీమాను అమలు చేయనున్నది అని చెప్తున్నారండి. మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు కానివ్వండి, రాష్ట్రాలు కలిపి మొత్తము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 38 కోట్ల మంది యొక్క డేటాను సేకరించాలి.
అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుందండి. దాంట్లో భాగంగా 28.48 కోట్ల మంది డేటాను ఈ యొక్క పోర్టల్ ద్వారా సేకరించారు. ఫస్ట్ బేసిక్గా అదండి మనకు పడాల్సిన బిట్. ఫస్ట్ ఈ యొక్క ఈస్టెమ్ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంతమంది యొక్క సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా, ఏదైతే ఈస్టెమ్ పోర్టల్ ద్వారా డేటాను తీసుకోవాలనుకుంది అంటే 38 కోట్ల మందిని యొక్క డేటాను కలెక్ట్ చేయాలని టార్గెట్ పెట్టింది. దాంట్లో ఇప్పటివరకు 28.48 కోట్ల మంది డేటాను సేకరించడం జరిగింది ఈ పోర్టల్ ద్వారా అని గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇది ఇండియాకి సంబంధించిందండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టాండ్ చూద్దాము. సో ఆంధ్రప్రదేశ్ స్టాండ్ చూసినట్లయితే మొత్తం వీళ్ళైతే 150.93 లక్షల మంది డేటాను కలెక్ట్ చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారండి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఎంతమంది చేశారు అంటే 78.47 లక్షల మంది యొక్క ఈ పోర్టల్లో లాగిన్ అయ్యారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీంట్లో భాగంగా ఈ యొక్క 78.47 లక్షల్లో ఎక్కువగా ఎవరు ఉన్నారంటే వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళు ఉన్నారండి. సో మనకి అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దగ్గరగా 53.38 లక్షలండి. సో మనకి 53,38,000 ఉన్నారు. సో ఇది అగ్రికల్చర్. అది కాకుండా హైయెస్ట్ మనకి నిర్మాణ రంగం అండి. సో నిర్మాణ రంగానికి సంబంధించి 5,66,000 మంది, 66,680 మంది దీంట్లో రిజిస్టర్ అయి ఉన్నారు. సో దాంట్లో ఈ యొక్క 78.47 లక్షల్లో ఫిమేల్ ఎంత, మెయిల్ ఎంత పర్సెంటేజ్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఈ ఫిమేల్ పర్సెంటేజ్ వచ్చేసరికి 55.83% ఉన్నారు దీంట్లో రిజిస్టర్ అయిన ఫిమేల్స్. సో మెయిల్స్ వచ్చేసరికి 44.16% మెయిల్గా ఉన్నారు అనే పాయింట్ కూడా ఎగ్జామ్ గుర్తుంచుకోవాలండి. సో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ చదువుకుంటా ఉన్నాము. సో ఆంధ్రప్రదేశ్లో ఈస్టెమ్ పోర్టల్ ద్వారా మొత్తం ఇప్పటి వరకు 78.47 లక్షల మంది దీంట్లో లాగిన్ అయ్యారు అంటే రిజిస్టర్ అయ్యారు. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంతమందిని వాళ్ళకి డేటాను సేకరించాలని టార్గెట్గా పెట్టుకుందని ఎగ్జామ్లో అడుగుతాడు. మొత్తం 150.93 లక్షలు అంటే 150,93,000 మంది టార్గెట్గా పెట్టుకుంది. దాంట్లో ఆల్మోస్ట్గా 78.47 లక్షల మంది దీంట్లో రిజిస్టర్ అయ్యారు. దాంట్లో ఫిమేల్ పర్సంటేజ్ ఎంత అంటే 55.83%, మెయిల్ పర్సెంట్ ఎంత అంటే 44.1%. దాంట్లో పర్టికులర్గా ఎక్కువగా ఏ సెక్టార్ అంటే పర్టికులర్గా దీంట్లో సబ్ సెక్టార్ అంటే అగ్రికల్చరా, చేనేత వృత్తుల వాళ్ళ, లేకపోతే కూలీలా అని అడుగుతారు. ఎక్కువగా అగ్రికల్చర్ లేబర్ ఎక్కువగా ఉన్నారు. 53.38 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదే నిర్మాణ సెకండ్ ప్లేస్లో నిర్మాణ భవన కార్మికులు అండి. సో నిర్మాణ రంగంలో ఉంటారు చూసారా, వాళ్ళు 5,66,680 మంది దీంట్లో మనకి రిజిస్టర్ అయ్యారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మన ఇండియా స్టేట్స్ తీసుకుంటే యావరేజ్గా 38 కోట్లలో 28.48 కోట్లు అని చెప్పేసి 28.48 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా మనము ఈ యొక్క బీమా వచ్చినట్లయితే ఎవరైతే మనకి ఈ యొక్క పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఒక కార్డు ఇస్తారండి. సో మనకి ఏదైతే ఒక కార్డు ఇస్తారో ఈ కార్డు అనేది మనము యూనివర్సల్ అకౌంట్ నంబర్ అని చెప్పేసి 12 డిజిట్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూనివర్సల్ అకౌంట్ నెంబర్, దీని అబ్రివేషన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎగ్జామ్లో అడుగున్నారు. యూఏఎన్ అంటే ఏంటి అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ అని చెప్పేసి 12 డిజిట్ యూనిక్ నెంబర్ ఉంటుందండి. ఈ యొక్క 12 డిజిట్ యూనిక్ నెంబర్ కార్డు నీ దగ్గర ఉంటే ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళందరికీ ఈ కార్డు ఇస్తుంది. ఎవరు ఇస్తారు? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఈ కార్డు ఎవరైతే ఉంటారో ఈ కార్డు ఉన్న ప్రతి హోల్డర్కి ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా పూర్తిగా ప్రమాదంలో అంగవైకల్యం వచ్చినా 2 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి. సో మనకి 2 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. లేదా చనిపోకుండా పార్షియల్గా అంగవైకల్యం జరిగితే 1 lakh రూపీ వరకు ఉంటుంది అనే పాయింట్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది 12 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఇది ఓన్లీ డిజిట్స్ రూపంలోనే ఉంటుందండి, ఆల్ఫా న్యూమరిక్ కాదు, ఓన్లీ డిజిట్స్ ఫామ్లోనే 12 డిజిట్స్. సో దీని వీళ్ళకి ఒక కార్డు ఇస్తారు. వీళ్ళు ఇన్సూరెన్స్ ఎంత ఉంటుందంటే 2 lakhs, డెత్ కానివ్వండి, పార్షియల్గా కానివ్వండి, ఏదైనా డిజబిలిటీ సంభవించిన పూర్తిగా ఇదా. సో పార్షియల్గా అయితే కొంతవరకు అయితే మాత్రం 1 lakh రూపీ ఇస్తారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్లో గుర్తుంచుకోవాల్సిందేనండి. ఇంకా మనం చూసినట్లయితే దీంట్లో ఏదైతే మనకి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుందో దీంట్లో ఏజ్ క్రైటీరియా కూడా మనం చెప్పుకున్నాం. 16 నుంచి 59 సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పుకున్నామండి. సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి 2018-2019 అనేది ఒక డేటా రావడం జరిగిందండి. సో పీరియాడిక్
లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి 2018-19 ఈ సర్వే ఏం చెప్తుంది అంటే ఏదైతే అసంఘటిత రంగంలో దగ్గరగా వీళ్ళు 419 మిలియన్స్ ఉన్నారు ఈ అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. మొత్తం వర్క్ ఫోర్స్లో దగ్గరగా 465 మిలియన్స్ ఉంటే ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం 465 మిలియన్స్ వాళ్ళు వర్క్ ఫోర్స్లో ఉన్నారనమాట. వీళ్ళల్లో అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు 419 మంది. ఆల్మోస్ట్ 90% కూడా అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. ఒక్క 10% మాత్రమే మనకి ఫార్మల్ సెక్టర్ సంఘటిత రంగము అని చెప్పేసి అంటాం. సో వాళ్ళ ఇన్కమ్స్ కానీ కాన్స్టెంట్గా ఉంటుంది, వాళ్ళకి ఆదాయం గవర్నమెంట్ లెక్కల్లో ఉంటుందన్నమాట. వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారో కూడా ఉంటుంది. వాళ్ళకి ఈఎస్ఐ పెన్షన్ కానివ్వండి, ఈఎస్ఐ సౌకర్యం కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అంటే ఈఎస్ఐ సౌకర్యం కానీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కానీ అలాంటివి వాళ్ళకి అందుతూ ఉంటాయి. సో వీళ్ళకి అలాంటివి అందవు అనమాట, ఆ ఫెసిలిటీస్ ఉండవు వీళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 419 మిలియన్స్ ఉన్నారండి వర్క్ ఫోర్స్లో. సో ఆల్మోస్ట్ 90% అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఇక్కడ వీళ్ళు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ కూడా చెప్తా ఉంది అనే పాయింట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో ఓవరాల్ ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఓవరాల్గా మనం అసలు ఈ శ్రమ్ పోర్టల్ గురించి ఏం డిస్కస్ చేద్దాం ఇంకొకసారి చూద్దాం. ఎందుకంటే మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకొకసారి చూద్దాం. అసలు ఈ శ్రమ పోర్టల్ ఎవరికి అంటే అసంఘటిత రంగంలోని కార్మికులకు అని చెప్పాలి. అసలు ఎవరు ఈ అసంఘటితంలో కార్మికులు అంటే ఎవరు వస్తారు అంటే వ్యవసాయం చేసుకునేవారు కానివ్వండి, వలస కూలీలు కానివ్వండి, అదేవిధంగా చేనేత వృత్తులు చేసుకునేవారు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, అదేవిధంగా వీధి వ్యాపారులు చిన్న చిత్తగా బిజినెస్ చేసుకునే వాళ్ళంతా దీని కిందకు వస్తారు అని చెప్పేసి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. వీళ్ళని అసంఘటిత కార్మికులు అంటారు. ఈ స్కీమ్ను ఈ యొక్క పోర్టల్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేశారు. ఏ సంవత్సరంలో చేశారు? 2021 డిసెంబర్ 26న చేశారు. సో అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఈ శ్రమ్ పోర్టల్లో లాగిన్ అవ్వాలంటే మినిమం ఏజ్ 16 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 59 సంవత్సరాలు ఉండాలి. సో ఇలా లాగిన్ అయిన తర్వాత వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు, ఒక యూనిక్ డిజిట్ ఐడెంటిఫికేషన్కి ఒక కార్డు ఇస్తారు. దాన్నే మనము యూఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అంటాం. దీంట్లో 12 డిజిట్స్ ఉంటాయి. ఈ యొక్క కార్డు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రమాదవశాత్తు మరణిస్తే 2 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది, లేదా పూర్తిగా అంగవైకల్యం వచ్చినా 2 lakhs ఉంటుంది, లేదా కొంతవరకు పార్షియల్గా ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే 1 lakh రూపాయి ఉంటుందని పాయింట్. ఇవి బ్యాక్గ్రౌండ్. దాంతోపాటు ఇండియాలో మొత్తము మోడీ గవర్నమెంట్ 38 కోట్ల మందిని టార్గెట్గా పెట్టిందండి ఈ యొక్క పోర్టల్ ద్వారా వాళ్ళ డేటాను సేకరించాలని. ఇప్పటివరకు 28.48 కోట్ల మంది డేటాను సేకరించారు. సో ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 150.93 లక్షల మంది డేటాను సేకరించాలని చెప్పేసి ఈ పోర్టల్ ద్వారా టార్గెట్గా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. దాంట్లో 78.47 లక్షల మంది ఇప్పటి వరకు ఈ యొక్క పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యారు. వాళ్ళల్లో ఫిమేల్ పర్సెంట్ 55.83%, మేల్ శాతం 44.16%. ఎక్కువగా మళ్ళీ దాంట్లో రంగాలే ఉంటాయండి. సో అగ్రికల్చర్ నుంచి ఎక్కువగా లేబర్ అనేది ఎక్కువగా రిజిస్టర్ అయ్యారు. అగ్రికల్చర్ సెక్టర్ నుంచి 53.38 లక్షల కోట్లు. అదే చెప్తున్నారు ఇక్కడ అత్యధికంగా 53.38 లక్షల కోట్లు వ్యవసాయ కార్మికులని. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులండి. సో మన హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు దగ్గరగా 5,66,680 మంది ఈ పోర్టల్లో లాగిన్ అయ్యారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో మనం ఇట్లా ఏపీని ఏదైతే మనం ఇండియాని కంపేర్ చేసుకుంటూ దీని బ్యాక్గ్రౌండ్ కూడా చదువుకుంటే మనం ఖచ్చితంగా 1 or 2 బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదండి ఈ శ్రమ పోర్టల్కి సంబంధించి. సో ప్రమాదవశాత్తు మరణిస్తే మాత్రము 2 lakhs ఇస్తారని చెప్పేసి, పార్షియల్గా ఉంటే 1 lakh అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకు ఒక రిపోర్ట్ కూడా ఒకటి వచ్చింది మనకి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి 2018-2019 ఏం చెప్తుంది అంటే మొత్తం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేవాళ్ళు 100% తీసుకుంటే మొత్తం పనిచేసే వాళ్ళలో అన్ఆర్గనైజ్డ్ సెక్టారే 90% ఉన్నారు. ఈ 90% మిలియన్లో చెప్పాలంటే 419 మిలియన్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. మొత్తం అసలు వర్క్ ఫోర్స్ ఎంత ఉంది అంటే మన ఇండియాలో 465 మిలియన్స్గా ఉందండి. ఈ 465 మిలియన్స్లో 90% అంటే 419 మిలియన్స్ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. సో వీళ్ళకి ఖచ్చితంగా ఒక భరోసా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా సామాజిక భద్రత ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పోర్టల్ తీసుకురావడం చేసింది. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా మనం చదువుకోవాలండి. సో ఈ విధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ విషయంలో అంటే ఎక్కువగా ఏ జిల్లాలో ఈ యొక్క ఈ శ్రమ్ పోర్టల్ ఎక్కువ మంది లాగిన్ అయ్యారు, అదేవిధంగా ఏ జిల్లాలో అతి తక్కువగా జాయిన్ అయ్యారు అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా
ఓవరాల్గా మనం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది 5వ స్థానంలో ఉంది ఈ యొక్క జాబితాలో, ఈ యొక్క పోర్టల్లో లాగిన్ అయిన వాళ్ళ సంఖ్యతో అని చెప్పేసి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అవి కూడా ఒకసారి మనం చూసినట్లయితే మనకి ఎక్కువైతే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎక్కువ మంది లాగిన్ అయ్యారండి. అతి తక్కువగా మనకి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నుంచి లాగిన్ అయ్యారని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఎక్కువగా అక్కడి నుంచి రిజిస్టర్ అయ్యారు ఈ యొక్క కార్మికులు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనకి అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా అని చెప్పేసి మనకి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎక్కువ మంది లాగిన్ అయ్యారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దగ్గరగా అత్యధికంగా అండి, అత్యల్పంగా అయితే మాత్రం దగ్గర 7.16 లక్షల మంది, దగ్గరగా 7 లక్షల మంది. అత్యల్పంగా మనకి ఎన్టీఆర్ జిల్లా నుంచి 20,893 మంది లాగిన్ అయ్యారండి. అంటే మనకి ఫిగర్స్ గుర్తుంచుకుపోయినా హయ్యెస్ట్ జిల్లా ఏంటి, లీస్ట్ జిల్లా ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది. ఈ శ్రమ పోర్టల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ జిల్లా నుంచి రిజిస్టర్ అయ్యారు అని చెప్పేసి అడుగుతారండి. మనం తూర్పుగోదావరి జిల్లా 7,16,000 మందిగా అయ్యారండి దగ్గరగా. అతి తక్కువగా అయితే ఎన్టీఆర్ జిల్లా నుంచి అయ్యారని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది అసంఘటిత రంగ కార్మికుల నమోదులో 5వ స్థానంలో రాష్ట్రం అని చెప్పేసి అంటున్నామండి. అంటే మనం 5వ స్థానంలో ఉన్నామంటే టాప్ స్టేట్స్ ఏమున్నాయి ఎక్కువగా ఈ యొక్క ఈ శ్రమ్ పోర్టల్లో ఏ యొక్క రాష్ట్రం నుంచి ఎక్కువ మంది లాగిన్ అయ్యారు అంటే రిజిస్టర్ అయ్యారు అంటే మనం ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి చెప్పాలి. ఉత్తరప్రదేశ్గా ఉంది ఫస్ట్ స్టేట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అనేది ఎక్కువ మంది లాగిన్ అయ్యారు. థర్డ్ వన్ వచ్చేసరికి బీహార్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసరికి మనం ఒడిషా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఫిఫ్త్ వన్ అనేది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బిట్ అనమాట. సో ఇక ఈ శ్రమ్ పోర్టల్ని ఎక్కువగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజిస్టర్ అయ్యారో అని అడుగుతారండి దేశంలో. దాంట్లో ఫస్ట్ మనం ఉత్తరప్రదేశ్ అని, సెకండ్ వెస్ట్ బెంగాల్ నుంచి అని, థర్డ్ వన్ మనకి బీహార్ నుంచి అని, ఫోర్త్ ఒడిషా అని, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవన్నీ దీనికి సంబంధించి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నేపాల్ ప్రధానిగా ప్రచండ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనకి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కొత్తగా ఒక వ్యక్తి నియమితులయ్యారు. సో పాత వ్యక్తి ఎవరు, ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు, నేపాల్తో మనకి ఉన్నటువంటి సంబంధాలు రీసెంట్గా ఏమైనా కరెంట్ ఈవెంట్స్లో ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో దాంట్లో భాగంగా చూసినట్లయితే నేపాల్ నెల రోజుల రాజకీయ అస్థిరతకు తెరపడిందని చెప్పేసి సో మనకి పుష్ప కమల్ దహల్ ప్రచండ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి పిఎంగా పుష్ప కమల్ దహల్ ప్రచండ అనే వ్యక్తి కొత్తగా ప్రధానిగా నియమితులయ్యారు అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగింది. సో ఇతను ఒక మావోయిస్ట్, ఒక సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగా ఇతని గురించి రాయడం జరిగింది. మనం నేపాల్ అనగానే మనకి ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో బహదూర్ దేవ్బా అనే వ్యక్తి ప్లేస్లో ఇతను వచ్చాడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఇతనే మనకి బహదూర్ దేవ్బా అని చెప్పేసి ఈయనున్నారు, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఈయన ప్లేస్లోనే మనకి ప్రచండ అనే వ్యక్తి రావడం జరిగింది. సో మనకి వెరీ ఇంపార్టెంట్, ప్రచండ అనే వ్యక్తి రావడం జరిగింది. పుష్ప కమల్ దహల్ ప్రచండ అనే వ్యక్తి రావడం జరిగింది. అదేవిధంగా మనకి నేపాల్ ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ అండి ఒక ఉమెన్గా ఉన్నారు, ఒక ప్రెసిడెంట్. సో ఆమె వచ్చేసరికి బిద్యాదేవ్ భండారి అని చెప్పేసి ఉన్నారండి. సో మనకి బిద్యాదేవ్ భండారి అని చెప్పేసి ఈమె ఫిమేల్. సో ఈమె ప్రెసిడెంట్గా ఉన్నారు నేపాల్కి. సో మనం ఇప్పుడు నేపాల్ గురించి 3 పాయింట్లు డిస్కస్ చేసుకున్నాం. ప్రజెంట్ వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మనకి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఎవరి ప్లేస్లో వచ్చారంటే బహదూర్ దేవ్బా ప్లేస్లో వచ్చారు. సో ఈయన పాత వ్యక్తి. సో అదేవిధంగా మనం ప్రెసిడెంట్ గురించి కూడా తెలుసుకుందాము. బైద్యాదేవి భండారి అని చెప్పేసి ఏమో ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇవి నేపాల్కి సంబంధించి. సో ఇంకా మనము రీసెంట్గా ఈయన పిఎంగా ఉన్నప్పుడు ఎవరైతే మనకి బహదూర్ దేవ్బా పిఎంగా ఉన్నారో ఈ 4-5 నెలల్లో మనకి నేపాల్తో కొన్ని అగ్రిమెంట్ కుదిరినాయండి. సో అవి చూసినట్లయితే మనము ఏదైతే మనకి 132 సంబంధించి హెల్త్ సెంటర్స్ని మేము బిల్డ్ చేసేస్తాము అని చెప్పేసి నేపాల్కి చెప్పామండి. మనకి హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి ఉంటాయి, ఆరోగ్య కేంద్రాలు అని చెప్పేసి 132 కట్టిస్తాము అని చెప్పేసి మన ఇండియా ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా నేపాల్తో సంబంధించి మనకి ఏదైతే బీహార్లో ఉంటుందో బీహార్కి సంబంధించి జయనగర్ అని చెప్పేసి ఉంటుందండి. సో జయనగర్ టు కోర్తా అని చెప్పేసి ఈ యొక్క ప్లేస్లో ఈ యొక్క జయనగర్ బీహార్లో జయనగర్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి నేపాల్లో కోర్తా అనే ప్లేస్లో మనకి రీసెంట్గా ఒక ప్యాసింజర్ ట్రైన్ కూడా మోడీ గారు అండ్ ఈ బహదూర్ దౌబా ప్రారంభించడం జరిగింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం నేపాల్కి సంబంధించి ఒక పవర్ ప్లాంట్ కూడా కట్టిస్తున్నామండి. మనకి పంచేశ్వర్ హైడ్రో పవర్ ప్లాంట్ అని చెప్పేసి పంచేశ్వర్ హైడ్రో ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక హైడ్రో ప్రాజెక్ట్ను కూడా మనము మహంకాళి రివర్ మీద అండి
మహన్కాళి రివర్ మీద కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పేసి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి. రీసెంట్గా మనకి వీళ్ళ బహదూర్ దేబ్బా మన ఇండియాకి వచ్చినప్పుడు వీటి మీద అగ్రిమెంట్ కుదిరిందండి. ఆల్రెడీ ఎప్పుడో కుదిరి వీటి గురించి డిస్కస్ చేసుకున్నారు. 132 హెల్త్ వెల్నెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తామని నేపాల్లో మనం ప్రామిస్ చేసాం. అదేవిధంగా బీహార్లోని జయనగర్ నుండి ఏదైతే నేపాల్లో కోరుతా ఉంటుందో అక్కడ ఒక పాసింజర్ ట్రైన్ రీసెంట్గా మోడీ గారు అండ్ బహదూర్ దేబ్బ గారు లాంచ్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనకి పంచేశ్వర్ హైడ్రో ప్రాజెక్ట్ అని చెప్పేసి మహంకాళి రివర్ మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దీనికి భారత్ సాయం చేస్తుందని చెప్పేసి కూడా మనకి వార్తలు రావడం జరిగింది. సో రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పంచేశ్వర్ హైడ్రో డ్యామ్ అనేది ఏ రెండు కంట్రీస్కి మధ్య ఒప్పందం కుదిరింది అని అడుగుతాడండి. సో మనము ఇండియా అండ్ నేపాల్ అని చెప్పి చెప్పాలి. సో అదేవిధంగా మనకి నేపాల్కి సంబంధించి పుష్ప కమల్ దహల్ ప్రచండ అనే వ్యక్తి మనకి పీఎం గారు వచ్చాడని చెప్పేసి కూడా మన ఎగ్జామ్ పాయింట్ లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ వస్తాయండి. ఎవరైనా ఒక పొలిటికల్ పార్టీ పెట్టినా ఆ పొలిటికల్ పార్టీ పేరేంటి అని అడుగుతాడు. ఏదైనా కొన్ని పొలిటికల్ పార్టీ వేరే పొలిటికల్ పార్టీలో మెర్జ్ అయితే ఏ పార్టీ ఏ పార్టీలో మెర్జ్ అయిందని చెప్పేసి అడుగుతూ ఉంటారు అని పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి తెలంగాణకు సంబంధించి రీసెంట్గా కేసీఆర్ గారు మన టీఆర్ఎస్ అనే పేరును బీఆర్ఎస్గా పేరు మార్చని కూడా మీ అందరూ వార్తల్లో చూసే ఉంటారండి. సో అలాంటివి మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఇతను ఏదో పార్టీ పెట్టారట, ఆ పార్టీ పేరు గుర్తుంచుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పార్టీని ఎవరు పెట్టారని లేదా రీసెంట్గా గాలి జనార్దన్ గారు పెట్టిన పార్టీ పేరేంటని ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ పార్టీ పేరేంటో తెలుసుకుందాం. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్లో ఏం లేదండి, అతని గురించి రాశారు. సో ఇతను ఒకప్పుడు బీజేపీలో ఉన్నాడని చెప్పేసి, సో ఇతను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతని మీద కేసులు పెట్టారని చెప్పేసి, సో బీజేపీ వాళ్ళు నన్ను మోరల్గా సపోర్ట్ చేయలేదు, సో దానివల్ల నేను బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకుంటున్నానని చెప్పి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూతో కారణాలు అయితే అడగలేక నేను పార్టీ పెట్టగలుగుతారు. ఆ పార్టీ పేరేంటో చూద్దామండి. సో మనకి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనేది నా పొలిటికల్ పార్టీ అండి. మరి పొలిటికల్ పార్టీ వచ్చేసి మనము కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనేది ఆయన పొలిటికల్ పార్టీ. సో మనకి పక్ష అనేది ఆయన పొలిటికల్ పార్టీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనేది గాలి జనార్దన్ గారి కొత్త పార్టీ అని చెప్పి చెప్తున్నారు. సో రేపు 2023లో మేము పోటీ చేస్తాము అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆయన పార్టీ గుర్తుంచుకోండి, ఎనఫ్ చాలు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అంటే 1-2 సార్లు చదువుతున్నామంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి. సో మనకి గాలి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇవి కాకుండా మనకి రీసెంట్గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించాడో ఒక వ్యక్తి ఉన్నాడని గులాం నబీ ఆజాద్ అని చెప్పేసి, సో ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి సీఎంగా కూడా చేసున్నారు. ఆయన కూడా కాంగ్రెస్లో నుంచి విభేదించి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో పెట్టారు. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మనకి పంజాబ్ మాజీ సీఎం ఎవరై ఉన్నారో కెప్టెన్ అమరేంద్ర సింగ్ అనే వ్యక్తి కూడా తన యొక్క పొలిటికల్ పార్టీని మనకి బీజేపీ పార్టీలో మెర్జ్ చేశారు, అది కూడా మనం చూసుకోవాలండి. అదేవిధంగా శరద్ పవార్కి సంబంధించి ఏదైతే మనకి శరద్ పవార్ ఉంటారో ఆయన యొక్క పొలిటికల్ పార్టీని మనకి లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించి ఆయన నేతృత్వంలో ఆ పార్టీలో మెర్జ్ చేశారండి. సో ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనేది గాలి జనార్దన్ గారి పార్టీ అని చెప్పేసి, లోక్ తాంత్రిక్ జనతా దళ్ అనేది శరద్ పవార్ గారిదండి. ఇది మనకి శరద్ పవార్ అని చెప్పేసి మీ అందరికి ఐడియా ఉంటారు. ఈ శరద్ పవార్ గారు ఈ యొక్క రాష్ట్రీయ జనతా దళ్ ఏదైతే మనకి రాష్ట్రీయ జనతా దళ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటారో మీ అందరికి ఐడియా ఉంటుంది లాలూ ప్రసాద్ యాదవ్ అని. సో ప్రసాద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్లో మెర్జ్ చేశారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. సో లోక్ తాంత్రిక్ జనతా దళ్ అనేది ఏ పార్టీలో మెర్జ్ అయింది అంటే రాష్ట్రీయ జనతా దళ్లో మెర్జ్ అయింది. ఈ యొక్క రాష్ట్రీయ జనతా దళ్ ఎవరి నేతృత్వంలో ఉంది అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ చూసాము. అదేవిధంగా రెండో పొలిటికల్ చూస్తుంటే డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి, ఆజాద్ పార్టీ అని చెప్పేసి మనకి గులాం నబీ ఆజాద్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. సో మనకి ఆజాద్ ఆ పేరులోనే ఉంది, గులాం నబీ ఆజాద్ అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి విభేదించి బయటకు వచ్చాడు. ఆయన పార్టీ ఒక పేరు పెట్టారండి. సో ఇది ఒక 2. సో ఇది కళ్యాణ రాజమార్గ, ఇది ఒకటి 3. మళ్ళీ 4th వన్ వచ్చేసరికి మనకి ఏదైతే మనకి పంజాబ్ కాంగ్రెస్గా చేసినట్టు పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని చెప్పేసి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది వచ్చేసి బీజేపీలో మెర్జ్ అయిందండి. సో మనకి బీజేపీలో మెర్జ్ చేశారు అని చెప్పేసి ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిందండి. సో మొత్తం ఇక్కడ
మీకు 4 పొలిటికల్ పార్టీస్ చెప్పడం జరిగిందండి. మనం 4 పొలిటికల్ పార్టీస్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ పొలిటికల్ పార్టీస్ ఇంకొకసారి రిపీట్ చేద్దాం, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ టైం కూడా మనకి ఇటు పొలిటికల్ పార్టీస్ ఇటు వచ్చేసి రైట్స్ వాటి సింబల్స్ గురించి అడగడం జరిగిందండి. అదొక క్వశ్చన్ స్టైల్. లేదా రీసెంట్గా ఏమైనా మార్పులు జరిగిందంటే ఖచ్చితంగా వీటి గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఒక బిట్టు. ఇంకొకసారి చూద్దాం ఫస్ట్ కాడి నుంచి. సో మనకి ఇది వార్తల్లోకి గాలి జనార్దన్ కొత్తగా ఒక పార్టీ పేరు పెట్టారు. ఆ పార్టీ పేరు కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే ఒక పొలిటికల్ పార్టీ. అదేవిధంగా పంజాబ్కు సంబంధించి కెప్టెన్ అమరేంద్ర సింగ్ అని చెప్పేసి ఎక్స్ సీఎం ఉన్నారండి. ఆయన ఒక పొలిటికల్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్. ఈ యొక్క పంజాబ్ లోక్ కాంగ్రెస్ని బీజేపీలో మెర్జ్ చేశాడు రీసెంట్గా. ఇది రెండోదండి. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఏదైతే మనకి కాంగ్రెస్ నుంచి విభేదించి మనకి గులాం నబీ ఆజాద్ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒకప్పుడు సీఎంగా చేస్తున్నారు ఒకప్పుడు. సో ఆయన మంచి క్రియాశీలకంగా ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో. సో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో పొలిటికల్ పార్టీని పెట్టారు. ఇదొకటి. సో ఇది వచ్చేసరికి శరద్ పవార్ అనే వ్యక్తి లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో విలీనం చేశారు. సో ఈ యొక్క రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ యొక్క నేతృత్వం వహించేది లాలూ ప్రసాద్ యాదవ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్వతంత్ర సమరయోధుడు నాస్తికుడు రావూరి అర్జున్ రావు కన్నుమూత అని చెప్పేసి అన్నాడండి. సో ఎవరైనా వ్యక్తులు చనిపోయినప్పుడు ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చనిపోయినప్పుడు ఖచ్చితంగా అతను ఏ యొక్క ఫీల్డ్ ఏ యొక్క రంగానికి సంబంధించిన వ్యక్తి అని, లేదా అతని యొక్క జిల్లా ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. లేదా అతను ఏమైనా సంఘ సంస్కరణలు ఏమైనా చేశాడా, ఏమైనా సంస్థలు కానివ్వండి, ఏమైనా ట్రస్టులు కానీ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేశారని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో ఇతను చూసినట్టయితే మనము స్వతంత్ర సమరయోధుడు నాస్తికుడు సో రావూరి అర్జున్ రావు కన్నుమూత అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్టే ఇతను రావూరి అర్జున్ రావు గారండి. ఇతను క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని జైలుకి వెళ్ళి తన యొక్క జీవితాన్ని జైల్లో గడిపిన వ్యక్తి అని చెప్పేసి, ఎవరైతే అంటరానితనం గురించి కానివ్వండి, అదేవిధంగా కొన్ని సామాజిక ఉద్యమాల్లో కూడా ఇతను పనిచేశాడని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే స్వతంత్ర సమరయోధుడు నాస్తికుడు సంఘ సంస్కర్త రావూరి అర్జున్ రావు అనారోగ్యంతో కన్నుమూత అని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా ఇతను క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు జీవితం గడిపారని చెప్పేసి, కుల మతాలకు అతీతంగా ఇతని నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇతను 2018లో మనకి మార్పు అనే పేరుతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారని చెప్పేసి, ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఓవరాల్గా ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో ఇతను ఓవరాల్గా ఇతని యొక్క మృతితో ఆయన స్వగ్రామం వానపాములలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా ఇతను కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. కృష్ణా జిల్లా విజయవాడకు సంబంధించిన వ్యక్తి అని. ఇతను 2018లో మార్పు అనే ఒక ట్రస్ట్ని స్థాపించాడని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇతను క్విట్ ఇండియా ఉద్యమంలో వెళ్ళి జైలుకి వెళ్ళారని చెప్పేసి, ఇతను ఒక మంచి సంఘ సంస్కర్త, నాస్తికుడు, స్వతంత్ర సమరయోధుడు కూడా ఉన్నాడని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అతని పేరే మనము రావూరి అర్జున్ రావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఇవి వార్తల్లో ఉన్నాయి ఈ రోజుకి సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ఇది ఎకానమీలో పార్ట్లో కూడా మనం చదువుకోవచ్చు. ఎకానమీ పార్ట్లో 4 బీమా కంపెనీలు విలీనం అవుతాయా అని చెప్పేసి ఈరోజు మనకి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమేం తీసుకోవచ్చు అంటే, సో మీ అందరికీ తెలిసే ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అది ఒక జీవిత అంటే ఒక బీమా సంస్థ అండి. అది జనరల్ ఇన్సూరెన్స్ కాదు, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట, జీవితానికి సంబంధించింది. సో దాంట్లో కొన్ని రీసెంట్గా మెర్జ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉందని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. సో అవి ఒకసారి మనం చూసినట్లయితే ప్రజెంట్ మనకి ఒక 4 ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి గవర్నమెంట్ రంగ ఇన్సూరెన్స్లు ఉన్నాయండి. అవి ఒకసారి చూస్తే మనము వాటి హెడ్ క్వార్టర్ ఎక్కడ, వాళ్ళ యొక్క హెడ్స్ ఎవరో తెలుసుకుంటే సరిపోతుంది. సో మనకి ఏదైతే మనకి ఓరియంటల్ అని చెప్పేసి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, నేషనల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కానివ్వండి, యునైటెడ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ 4 మన ఇండియాలో మనకి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనమాట. సో ఎల్ఐసితో పాటుగా ఎల్ఐసి అనేది దట్ ఈస్ జీవిత బీమా అండి, అది ఒక జీవిత బీమా పాలసీ అని చెప్పేసి. ఇవి వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనమాట. వీటన్నిటిని ఎల్ఐసిలో మెర్జ్ చేయబోతున్నారు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఒక టాక్ అయితే రావడం జరిగిందండి. సో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కలిపి అంటే ఇప్పటి వరకు ఎల్ఐసి అనేది జీవిత బీమాకు సంబంధించి పాలసీలే చేస్తుంది. ఇక మీద కూడా జనరల్ ఇన్సూరెన్స్ అంటే మనం ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ బండికి కానివ్వండి, ఇలాంటివి కొన్ని పెట్టుకుంటామండి, ఇలాంటి ప్రాపర్టీస్ కానివ్వండి, ఇలాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లో వస్తున్నాయి. ఇవన్నీ మెర్జ్ చేస్తున్నామని చెప్పి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. సో మనం ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇండియా అష్యూరెన్స్ అనే కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, దాని హెడ్ ప్రజెంట్గా ఎవరు ఉన్నారు అని చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి మన ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవేంటో చూద్దాం ఒకసారి. ఇవి చూసినట్టే మనము నేషనల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ యొక్క నేషనల్ ఇన్సూరెన్స్ హెడ్గా ఎవరు వచ్చారు అని చెప్పేసి మన ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. మనము సుచిత
గుప్తా అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనకి సుచిత గుప్తా అనే వ్యక్తి హెడ్గా ఉన్నారు. అదేవిధంగా మనము న్యూ ఇండియా అష్యూరెన్స్ మనం తీసుకున్నట్లయితే న్యూ ఇండియా అష్యూరెన్స్ నీరజ్ కపూర్ అని చెప్పేసి ఉన్నారు. మనకి నీరజ్ కపూర్ అనే వ్యక్తి మనకి హెడ్గా ఉన్నారు. అదేవిధంగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మనము అంజన్ దే అని చెప్పేసి ఉన్నారండి. మనము అంజన్ దే అనే వ్యక్తి ఉన్నారు. అదేవిధంగా మనము యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ గురించి తీసుకున్నట్లయితే మనము సత్యజిత్ త్రిపాఠి అని చెప్పేసి సత్యజిత్ త్రిపాఠి అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ హెడ్స్ కూడా గుర్తుంచుకోవాలి. సో నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వచ్చేసరికి మనకి సుచిత గుప్తా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి న్యూ ఇండియా అష్యూరెన్స్ అయితే మాత్రం నీరజ్ కపూర్ అని చెప్పేసి, ఓరియంటల్ ఇన్సూరెన్స్ అజన్ దే అని చెప్పేసి, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ వచ్చేసరికి సత్యజిత్ త్రిపాఠి అనే వ్యక్తి కూడా గుర్తుంచుకోవాలండి. సో అదే వీటి హెడ్ క్వార్టర్ చూసినట్లయితే మనకి నేషనల్ ఇన్సూరెన్స్ అనేది హెడ్ క్వార్టర్ అనేది కోల్కతాలో ఉంటుంది. సో కోల్కతాలో ఉంటుందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కోల్కతాలో ఉంటుంది. అదేవిధంగా న్యూ ఇండియా అష్యూరెన్స్ వచ్చేసరికి మనకి ముంబైలో ఉంటుందండి. సో మనకి ముంబైలో ఉంటుంది. అదేవిధంగా ఓరియంటల్ అయితే మాత్రం మనకి ఢిల్లీలో ఉంటుందండి. సో మనకి ఓరియంటల్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉంటుంది. అదేవిధంగా యునైటెడ్ ఇండియా అయితే మాత్రం మనకి చెన్నై తమిళనాడులో ఉంటుందండి. సో మనకి చెన్నై తమిళనాడు అని చెప్పొచ్చు. హెడ్ క్వార్టర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొకసారి చూద్దాము. సో మనకి నేషనల్ ఇన్సూరెన్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి కోల్కతా అని చెప్పేసి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వచ్చేసరికి ముంబై అని చెప్పేసి, ఓరియంటల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఢిల్లీ అని, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అనేది చెన్నై అంటే తమిళనాడు దీని యొక్క హెడ్ క్వార్టర్ అని చెప్పేసి, వీటి హెడ్స్ అని చెప్పేసి, వీటన్నిటిని ఎల్ఐసిలో మెర్జ్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఎల్ఐసి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ముంబైలో ఉంటుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది మనకి ముంబైలో హెడ్ క్వార్టర్గా ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సో ఇది వార్తల్లోకి రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఎకానమీ పార్ట్లో మనం చదువుకోవాల్సిన అంశాలు. సో ఎకానమీ కాకపోయినా జనరల్ కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈరోజు ప్రముఖ పత్రికల్లో ఏదైతే మనకి కొన్ని ప్రముఖ పత్రికలు ఉంటాయో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడే పత్రికలు ఏవైతే ఉంటాయో ఆ పత్రికలో కొన్ని టెర్మినాలజీ వచ్చింది, అవేంటో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఎయిడ్ చూసినట్లయితే మనము రా అని చెప్పేసి వచ్చింది, మీ అందరికి ఐడియా ఉంటుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని చెప్పేసి ఉంటుందండి. సో మీ అందరికి ఐడియా ఉంటుంది. సో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే మాత్రం మన ఇండియాలో మనకి గూఢాచార్య సంస్థగా పనిచేస్తుంది. ఇదైతే మాత్రం రా అంటే మాత్రం రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అని చెప్పేసి అంటాము. ఇది ఇంటర్నేషనల్లో గూఢాచార్య వ్యవస్థగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఐబీ అయితే మాత్రం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ఈ రా అయితే మాత్రం ఏ మినిస్ట్రీ కింద పనిచేయదండి, డైరెక్ట్ ఇన్ఫార్మ్ టు ద పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రెస్పాన్సిబుల్గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ఈ రాగా అధిపతిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు అమర్జిత్ సింగ్ దులాత్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. సో ఎక్స్ అనమాట ఇతను, అంటే ఒకప్పుడు పనిచేస్తున్నారు. ఎక్స్ రా హెడ్ అండి ఈయన. సో అతని పేరు వచ్చేసరికి అమర్జిత్ సింగ్ దులాత్. ఒక బుక్ రచించాడండి రీసెంట్గా, అంటే ఇది కొంచెం వార్తల్లో ఉంది. లైఫ్ ఇన్ ద షాడో, వెరీ వెరీ ఇంపార్టెంట్, లైఫ్ ఇన్ ద షాడో, వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ ఇన్ ద షాడో అండి. ఈ లైఫ్ ఇన్ ద షాడో అనే బుక్ రచించింది ఎవరు అని రేపు ఎగ్జామ్లో అడగొచ్చు. అంటే ప్రముఖ వ్యక్తుల పుస్తకాలు రచించింది ఎవరు అని చెప్పేసి ఆ టాపిక్లో ఒక బిట్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ లైఫ్ ఇన్ ద షాడోస్ అనే బుక్ రచించింది ఎవరు అంటే మనకి రాకి ఒకప్పుడు అధిపతిగా చేస్తున్న ఆయన పేరు వచ్చేసరికి అమర్జిత్ సింగ్ దులాత్ అనే వ్యక్తి ఈ యొక్క బుక్ రచించాడనే పాయింట్ మనకు వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా మనకి బాంబు సైక్లోన్ అని ఒక టర్మ్ వచ్చిందండి ఈరోజు. అసలు ఏంటి బాంబు సైక్లోన్ అంటే మనకి జాగ్రఫీలో ఉపయోగపడుతుంది. బాంబు సైక్లోన్ అంటే ఏంటి? మనం సైక్లోన్ విన్నాం. సైక్లోన్ అంటే ఒక వరదలాగా వస్తాయి, సైక్లోన్స్ వస్తాయని చెప్పేసి, మాండో సైక్లోన్ అని చెప్పేసి ఇలాంటివి ఉన్నావు, తిత్లీ తుఫాన్ అని ఇలాంటివి. అసలు బాంబు సైక్లోన్ అంటే ఏంటో చూద్దాము. సో ఆ టర్మినాలజీ అంటే ఏంటి? తుఫాను వచ్చినప్పుడు వాతావరణ పీడనం కనిష్ట స్థాయికి పడిపోతే, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాతావరణం అంటే తుఫాను వచ్చినప్పుడు వాతావరణ పీడనం కనిష్ట స్థాయికి పడిపోతే దాన్ని బాంబు సైక్లోన్ అంటారు అనే పాయింట్ నువ్వు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా 2030 నాటికి భూసార క్షీణతను పూర్తిగా అరికట్టాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో భూసార క్షీణత అంటే ఏంటి? అసలు అంటే భూమి యొక్క తన సారాన్ని కోల్పోవడం అండి. భూమి తన యొక్క సారాన్ని కోల్పోవటం
అంటే ఏంటంటే ఈ యొక్క వ్యవసాయం చేసే క్రమంలో ఏంటంటే ఈ యొక్క అడవులను నరికివేయటం కానివ్వండి, అదేవిధంగా పెస్టిసైడ్ని వాడటం కాడికి విపరీతంగా ఎక్కువగా వాడటం కానివ్వండి, ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కువగా వస్తుందండి. సో మనకి భూమి యొక్క సారం దెబ్బతింటుంది. ఈ యొక్క భూమి యొక్క సారం యొక్క క్షీణతను తగ్గించాలి అంటే మనము ప్రకృతి సైద్రం వైపు వెళ్ళాలని చెప్పేసి, అంటే ఆర్గానిక్ ఫామ్ని ఎక్కువగా ఉపయోగించాలని చెప్పేసి, ఏదైతే మనకి పెస్టిసైడ్స్ ఉంటాయో, ఎరువులు ఉంటాయో, పురుగు మందులు ఉంటాయో వాటి వాడకాన్ని తగ్గించాలని చెప్పేసి, అడవుల్ని కాపాడుకోవాలని చెప్పేసి, అలాగే విధంగా కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని చెప్పేసి, అప్పుడు మాత్రమే మనకి భూసారక్షణతను అరికడతామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అది ఎప్పటికల్లా లక్ష్యంగా పెట్టుకుందే ఎగ్జామ్లో అడుగుతాడండి. సో 2030 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. నీకు 2030 అనగానే ఇంకొక 2 పాయింట్లు కూడా నీకు గుర్తు రావాలి. 500 GW రెన్యూబుల్ సోర్సెస్ని మనం అచీవ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. అదేవిధంగా 2030 కల్లా మలేరియా వ్యాధి, ఏదైతే మలేరియా వ్యాధి ఉంటుందో దాన్ని పూర్తిగా ఎరాడికేషన్ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది అనే పాయింట్లు ఈరోజు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి ఈ 3 పాయింట్లు వార్తలోకి రావడం జరిగింది. గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. ఇది 1968లో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీని యొక్క హెడ్ అండి, మనకి దీనికి హెడ్ ఒక ఆయన ఉన్నారు. సో మనము సమంత్ గోయల్ అని చెప్పేసి, సమంత్ గోయల్ అని చెప్పేస్తున్నారు. యాక్చువల్గా ఇతర పదవీ కాలం అన్నది అయిపోయింది, బట్ 1 year ఎక్స్టెన్షన్ చేశారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో రా అనేది ఈరోజు వార్తల్లో రావడం జరిగింది. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ ఉన్నటువంటి మనకి ఎగ్జామ్లో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి, బట్ ఎగ్జామ్లో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ మాత్రం ఇవి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.